For the first time in India, Cymax Technopark, with its research and innovations in augmented reality and virtual reality technology, is being set up in Hyderabad, said G. Raghavareddy, Chairman and CEO, Mr. Gauri Shankar. The Cymax VR Technopark is setting up with the world-class technology in a vast 32-acre site near the Rajiv Gandhi International Airport. It serves as a platform for startup companies as well as top companies to appropriately develop their AR and VR technology in the future. పూర్వం తిరుపతిలో ఒక కాన్సెప్ట్ స్టార్ట్ అయ్యి ఉండే దేవలోక్ అని చెప్పి 108 టెంపుల్స్ ఇండియాలో ఉండే ప్రామినెంట్ టెంపుల్స్ యొక్క రెప్లికాను వర్చువల్ రియాలిటీ అంటే ఇలా చూపించడానికి ఒక ప్రాజెక్ట్ రెడీ అయ్యిండే. కానీ కొన్ని కారణాల వల్ల అది ఇంకా టేక్ ఆఫ్ అవ్వలేదు. అక్కడ నాకు గౌరీశంకర్ గారు పరిచయం అయినారు. సో వారిలో ఉండే టాలెంట్ను చూసి నువ్వు హైదరాబాద్కి రాయా, మనం ఇక్కడ ఈ టెక్నాలజీని ప్రమోట్ చేద్దాము అని చెప్పాను. చెప్తే ఆయన ఇక్కడికి వచ్చారు. నేను వారిని అడిగింది ఒకటే, మీ టెక్నాలజీ చూపిస్తున్నారు, దీన్ని ఫ్యూచర్లో ఏమన్నా ఒక కోర్సుగా ఒక కోర్సుగా అందించవచ్చా అంటే, సార్ నా గోల్ అదే అని చెప్తే దాని వల్లనే అసోసియేట్ అయిపోయి ఈ రకంగా ఈ టెక్నాలజీ ప్రమోట్ చేసి ఎడ్యుకేషన్కు, రియల్ ఎస్టేట్కు, ఫిలిమ్స్కి, డిఫరెంట్ రకరకాల వ్యాపారాలకు ఉపయోగపడే విధంగా దాన్ని తయారు చేస్తున్నారు ఆయన. కొన్ని శాంపుల్స్ మీకు ఇప్పుడు చూపించున్నారు, మీరు కూడా చూశారు. దీన్ని వివిధ వ్యాపార సంస్థలకు, అటు సినిమా వాళ్ళకి, హాస్పిటల్స్కి అందరికి కూడా చూయించి వాళ్ళకి ఏ రకంగా ఉపయోగపడుతుంది, వాళ్ళకు ఉపయోగపడే విధంగా దీన్ని మార్చి తయారు చేస్తాము. శంషాబాద్లో మాకున్నటువంటి ఒక స్థలంలో 30 ఎకరాలు దీనికోసం కేటాయించాము. భవిష్యత్తులో అక్కడ ఒక మంచి ఇన్స్టిట్యూట్ తయారు చేసి దాని ద్వారా ఈ కోర్సును ప్రవేశపెట్టి గవర్నమెంట్ గుర్తింపు తీసుకొచ్చి దానికి మన అంటే ఇంజనీరింగ్ లాంటి సబ్జెక్ట్స్తో పాటు ఒక 6 మంత్స్ సర్టిఫికేట్ కోర్స్ లాగా అది చేస్తూ ఇది చేయాలి. ప్రపంచ దేశాల్లో దీనికి డిమాండ్ చాలా ఉంది. అందుకని ఈ మార్గాన్ని ఎన్నుకున్నాం మేము. తర్వాత మీరు అడగబోయే టెక్నికల్ క్వశ్చన్స్ కానీ దీని గురించి కానీ టెక్నికల్ పర్సన్ గౌరీశంకర్ గారు మాట్లాడతారు. థ్యాంక్ యూ. సైమాక్స్ గురించి వివరించడం జరిగింది. సైమాక్స్ అంటే ఈ సైబర్ యుగంలో టెక్నాలజీని ఎంత మ్యాక్సిమం ఎక్స్టెంట్స్కి తీసుకువెళ్ళొచ్చో చూపించే లక్ష్యం దిశగా సైమాక్స్ సంస్థను రూపొందించాం. దీంట్లో ప్రముఖంగా చెప్పుకోదగిలింది మన సైమాక్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీ అని. ఇప్పటివరకు మనము ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ ఇలా విన్నాం. కానీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీ అనే ఉద్యమంతో పూర్తితో మేము ముందుకు వస్తున్నాము. దీంట్లో ఏంటంటే మల్టీమీడియా, విఎఫ్ఎక్స్ ఇవన్నీ కూడా ఈ క్రియేటివిటీకి సంబంధించినటువంటి కోర్సెస్. ఈ ఏఆర్ విఆర్ అనే దాంట్లో మీకు ఆర్ట్తో పాటుగా సాఫ్ట్వేర్ దీంతో కలుపుతూ దీంతో పాటుగా హార్డ్వేర్ ఇంజనీరింగ్ కూడా ఉంటుంది. ఈ మూడింటిని ఇంటిగ్రేటెడ్గా కలిపి చేస్తున్నది కోర్సులే ఇది క్రియేటివ్ టెక్నాలజీ అనేది. ఎందుకంటే ఇప్పటివరకు కన్వెన్షనల్గా మనం చూస్తున్నటువంటి మూవీ ప్రొడక్షన్స్ కానీ ఇవన్నీ కూడా థియేటర్లో 2D పరంగా మనం చూడడం జరుగుతుంది. అంటే ఒక ప్రొజెక్టర్, ఒక స్క్రీన్ ద్వారా చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ ఏఆర్ విఆర్ టెక్నాలజీ ద్వారా చేస్తున్నది ఏంటి అంటే ఇమ్మర్సివ్ టెక్నాలజీ అంటారు దీన్ని. 360 డిగ్రీస్లో ప్రొజెక్టర్, స్క్రీన్ లేకుండా ఒక హెడ్సెట్ ద్వారా మనము ఆ ప్రపంచంలోకి వెళ్ళిపోయి దాన్ని 360 డిగ్రీస్లో మనం దాంట్లో ఇమ్మర్స్ అయిపోయి ఆ ఎన్విరాన్మెంట్లో ఇమ్మర్స్ అయిపోయి ఎక్స్పీరియన్స్ అవుతాం అన్నమాట. సో దీనికోసం గాను ప్రపంచంలో నలుదిశలా రకరకాలుగా ఇండిపెండెంట్గా ఈ ఏఆర్ విఆర్ అనే దాంతో రీసెర్చెస్ జరుగుతున్నాయి, డెవలప్మెంట్స్ జరుగుతూ ఉన్నాయి. కాకపోతే ఇవి చేయాలి అంటే మొట్టమొదటిగా కావాల్సింది దీనికి సాంకేతిక పరిజ్ఞానం ఉన్నటువంటి హ్యూమన్ రిసోర్స్ కావాలి, ఆ మ్యాన్ పవర్ కావాలి. ఈ మ్యాన్ పవర్ కావాలి అంటే దానికోసము మేము ఈ గత 18 నెలలుగా ఎంతో కష్టపడుతూ దాంట్లో ఉండే సాధక బాధకాలన్నింటినీ అర్థం చేసుకొని ఇది ఏ రకంగా అయితే మ్యాన్ పవర్ని తయారు చేస్తే దీన్ని అంత స్పీడ్గా మనము భావితరాలకు అందించవచ్చు అన్న దాంతోనే ఈ టెక్నికల్ కోర్సెస్ లోపల ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ అని మేము స్వంతగా తయారు చేసేసి ఎవరైతే బీటెక్, సైంటిఫిక్ నుండి, ఆర్ట్ నుండి చదువుకున్న వచ్చిన వాళ్ళు క్వాలిఫై అయిన తర్వాత ఈ స్పెషలైజ్డ్ కోర్స్ లోపల వాళ్ళకి తర్ఫీదుని ఇవ్వడం జరుగుతుంది. అలాగే వాళ్ళ కోసము సెపరేట్గా టెక్నికల్ ఎడ్యుకేషన్ కోర్సెస్, సర్టిఫికేషన్ కోర్సెస్ ఇలా ఇంట్రొడ్యూస్ చేస్తూ ప్రభుత్వానికి కూడా అప్పీల్ చేస్తున్నాము. మా విద్యా సంస్థల ద్వారా కూడా దీన్ని ముందుకు తీసుకెళ్ళేసి ఈ కోర్సెస్ని సర్టిఫికేట్ కోర్సెస్గా చేస్తూ ఇంకా ఎవరైతే మైక్రోసాఫ్ట్, గూగుల్ లాంటి ఇటువంటి సంస్థలు ఉన్నాయో, మాయా ఇటువంటి అన్ని ప్రముఖ మల్టీమీడియా కోర్సెస్ సంస్థన్నాయో వాళ్ళతోటి కూడా మేము అసోసియేట్ అయ్యి వాళ్ళ ద్వారా కూడా సర్టిఫికేట్ కోర్సెస్ని స్టూడెంట్స్కి అందించడానికి కోసమని కృషి చేస్తున్నాం అన్నమాట.
సో ఈ సైమాక్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఇది అంతా ఒక రీసెర్చ్, ఇన్నోవేషన్ అండ్ ఆంటర్ప్రీనర్షిప్ అనే ముఖ్య ఉద్దేశంతో తయారు చేయబడింది. అంటే చదువు ఒకటే అయిపోగానే ఇమ్మీడియట్గా వాళ్ళకి దీనికి సంబంధించిన స్కిల్ డెవలప్మెంట్ కావాలి. ఆ స్కిల్ డెవలప్మెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది. ఆ రీసెర్చ్ చేయగానే వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఎక్కడున్నాయి అనేది ఒక సమస్యగా తయారవుతుంది. సో దానికి ఆ ఉద్యోగం కావాల్సినటువంటిది కూడా ఇదే ప్లేస్ లోపల అన్ని సంస్థలు కలిసి ఉంటాయి కాబట్టి ఆ అవకాశాలకి ఇక్కడే వాళ్ళకి ఉపాధి లభించే అవకాశాలు ఉన్నాయి. సో అలా ఈ సాఫ్ట్వేర్, మల్టీమీడియా అండ్ హార్డ్వేర్ మూడింటిని కలిపి తయారు చేసిన ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ ద్వారా ఇక్కడే ఎన్నో స్టార్టప్స్ కూడా ఇక్కడ పుట్టడానికి అవకాశం ఉంటుంది. సో మా 32 ఎకరాల్లో తయారు చేస్తున్నటువంటి ఈ ప్రదేశం లోపల వీళ్ళందరూ కూడా స్టార్టప్స్గా ఎదగవచ్చు. ఆ స్టార్టప్స్గా ఎదిగిన తర్వాత వీళ్ళంతా కూడా ఇప్పటివరకు ప్రపంచంలో VRARA అంటే వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ అసోసియేషన్ అనే ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ మాత్రమే ఉండింది. వారు ప్రపంచంలో ఉన్నటువంటి దాదాపుగా ఇప్పటివరకు ఉన్న 4500 కంపెనీస్, స్టార్టప్స్ కానివ్వండి, పెద్ద పెద్ద కంపెనీస్ కానివ్వండి, అన్నిటిని కలిపి ఒక వేదిక మీదకి తీసుకొచ్చి ఆన్లైన్ ద్వారా ఒకరి సమాచారం ఇంకొకరికి అందిస్తూ బిజినెస్ అవకాశాలని, ఉద్యోగ అవకాశాలని, ఎడ్యుకేషన్ అవకాశాలని వాళ్ళు అందిస్తున్నారు. దానికి ఒక ఫిజికల్ రూపంగా ఇక్కడ మేము ఈ 32 ఎకరాల్లో అదే పనిని ఫిజికల్గా ఏర్పాటయ్యేలాగా మేము ప్లాన్ చేస్తున్నాము. తద్వారా ఒకరికి ఒకరు ఇమ్మీడియట్గా దీనికి డెవలప్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మేము ఒక ఫిలిం తయారు చేయాలి అంటే దానికి సంబంధించినటువంటి ముందు ప్రొడక్షన్ స్టూడియో కావాలి. అది వర్చువల్ ప్రొడక్షన్ అంటారు. ఆ వర్చువల్ ప్రొడక్షన్ చేస్తున్నప్పుడు కావాల్సిన కెమెరాలు కానీ, దానికి కావాల్సినటువంటి ఎన్విరాన్మెంట్ కానీ, ఇవన్నిటిని కూడా పొందుపరుచుకోవాలి అంటే దీనికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం తెచ్చుకోవాలి అంటే ఒక కొరియా నుండో, ఒక అమెరికా నుండో, ఎక్కడో తెచ్చుకోవాల్సి వస్తుంది. సో వాటి వచ్చిన తర్వాత, డెవలప్ చేసిన తర్వాత వాటిని ప్రదర్శించాలి అంటే మళ్ళీ హెడ్సెట్ ద్వారా చేయాల్సి ఉంటుంది. ఈ హెడ్సెట్ తయారు చేయాలి అంటే ప్రపంచంలో 2-3 మాత్రమే ఇప్పటివరకు ప్రాచుర్యంలో ఉన్నాయి. కానీ డెవలప్మెంట్ అనేది, ఇన్నోవేషన్స్ అనేవి రకరకాలుగా జరుగుతూ పోతున్నాయి. కానీ అంత స్పీడ్గా సాఫ్ట్వేర్ ఎదిగినంత స్పీడ్గా హార్డ్వేర్ ఎదగలేకపోతుంది. సో ఇక్కడ ఇటువంటికి కూడా మనం ఒక సొల్యూషన్గా తయారు చేయడం కోసము ఈ హార్డ్వేర్, ఈ సాఫ్ట్వేరు, మల్టీమీడియాని కలిపేసి చేస్తే అన్నీ పక్కనే ఉంటాయి కాబట్టి ఒకరి యొక్క వాళ్ళు తయారు చేసిన డెవలప్మెంట్ని ఇమ్మీడియట్గా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలానే వాళ్ళు తయారు చేసినటువంటి బిజినెస్ మోడల్స్ కూడా నలుగురికి తెలిసే అవకాశం ఉంటుంది. వాళ్ళకి కావాల్సిన రకంగా రూపాంతరం చెందించి దాన్ని వాళ్ళకి మలుచుకునేలాగా, వాళ్ళ ఇండివిజువల్ అప్లికేషన్స్కి మలుచుకునేలాగా కూడా దీన్ని తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కలిసి ఉన్నప్పుడే ఇదంతా, ఈ ప్రోగ్రెస్ అనేది ఇప్పుడు మెటావర్స్ అని ఫేస్బుక్ అధినేత ఏదైతే ప్రయత్నిస్తున్నారో దీనికి సంబంధించిన అంతా కూడా మేము 1.5 year క్రితమే దీన్ని మొదలుపెట్టాము. దానికి సంబంధించిన టెక్నాలజీలో మేము రకరకాలుగా కొన్ని ప్రోడక్ట్స్ దీన్ని తయారు చేయడం జరిగింది. సో దీంట్లో మొదటగా చెప్పుకోవాల్సింది VR మూవీస్ అండ్ వెబ్ సిరీస్. సో ఇప్పటివరకు మనం ఇంతకుముందు చెప్పినట్టుగా VR మూవీస్ అనేది మనం స్క్రీన్లో చూస్తాము లేదా టీవీలో చూస్తాము. కానీ ఇక నుండి ఇదంతా ఈ VR మూవీస్ కానీ, వెబ్ సిరీస్ కానీ ఇలా కట్టినటువంటి ఇప్పటి వరకు మీరు ఎక్స్పీరియన్స్ అయ్యారు. ఇలాంటి థియేటర్లో, VR థియేటర్లో ఆ సినిమాలు చూడవచ్చు. అలాగని మొదటగా ఇప్పుడు దీన్ని ఎలా చూడాలి అనేది కొంత టెక్నికల్గా ఎడ్యుకేట్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. అందుకనే ప్రజలకి అవగాహన కల్పించే దిశగా ముందే మేము ఒక VR థియేటర్ కట్టేసి మేము కొద్ది రోజుల వరకు కూడా దీన్ని ప్రజలకి అందుబాటులో ఉంచుతాము. వాళ్ళు వచ్చి ఇక్కడ ఆ VR మూవీస్ అనేవి ఎలా ఉంటాయో అనే ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. దాని తర్వాత ఈ హెడ్సెట్ అనేవి కొనుక్కొని వాళ్ళు థియేటర్కి రావాల్సిన అవసరం లేకుండా వాళ్ళ ఇంట్లో ఉంటూ ఇప్పుడు ఏదైతే OTT ప్లాట్ఫామ్స్ ద్వారా చూస్తున్నారో అదేవిధంగా ఈ OTT ప్లాట్ఫామ్లోనే మేము VR మూవీస్ని, వెబ్ సిరీస్ని మేము రిలీజ్ చేస్తాం. సో అది ఇంట్లోనే ఉంటూ ఇప్పుడు థియేటర్కి రాకుండా మనం ఎలా అయితే సినిమాలు చూస్తున్నామో అదే రకంగా ఇంట్లో ఉండి హెడ్సెట్ ద్వారా వాళ్ళు కూడా ఈ VR మూవీస్, వెబ్ సిరీస్ని చూడవచ్చు. తర్వాత సైమాక్స్ ఫిలిం మ్యూజియం అని, మ్యూజియంస్ అనేవి ఇప్పటివరకు మనము ఒక గోడలకు అంటించినటువంటి చిత్రాల ద్వారా, స్కల్ప్చర్స్ ద్వారా మనం ఆ హిస్టరీని, దానికి సంబంధించిన వివరాలని తెలుసుకుంటాం. కానీ
ఈ సైమాక్స్ ఫిలిం మ్యూజియంలో ద్వారా 100 years ఓల్డ్ ఫిలిం హిస్టరీని మనము టైం ట్రావెల్ ద్వారా మొదట ఎక్కడి నుండి తయారైనాయి అటువంటి వాటన్నిటిని కూడా మనం తీసుకెళ్ళి వాళ్ళకి అప్పటి పరిజ్ఞానం ఎలా ఉండింది, ఆ ఎక్విప్మెంట్ ఎలా ఉండింది, ఆ టెక్నిక్స్ ఎలా ఉండింది, ఫిలిం డెవలప్మెంట్ ఎలా జరిగింది, షూటింగ్ ఎలా జరిగింది, వీటన్నిటిని కూడా పొందుపరుస్తూ వివరంగా వినిపిస్తూ మనం ఆ టైంలోకి వెళ్ళి వాళ్ళతో పాటుగా ఆ షూటింగ్లో పాల్గొంటూ ఎలా మనం ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు అనేది ఈ ఫిలిం మ్యూజియంలో మనం చూపిస్తాము. అలాగే మేడం టుసాడ్స్ అనే మ్యూజియంలో ఇప్పటివరకు ఈ మ్యూజియంకి సంబంధించిన ఇంకొంత అభివృద్ధి చెందింది. దాంట్లో స్కల్ప్చర్ని రియలిస్టిక్గా తయారు చేసేసి వ్యాక్స్ తోటి చూపించడం జరుగుతుంది. కానీ ఈ టెక్నాలజీ ద్వారా అప్పుడున్నటువంటి ఈ క్యారెక్టర్స్ అన్నిటినీ కూడా మనము సజీవంగా చూపించవచ్చు, వాళ్ళతోటి ఇంటరాక్టివ్గా అయ్యేలాగా కూడా మనము దీన్ని చూపించే అవకాశం ఉంటుంది. ఇలా ఫిలిం మ్యూజియంతో స్టార్ట్ చేసినా కూడా ఏ మ్యూజియం అయినా కూడా మనం ఇలానే వర్చువల్గా మనం ఆ ప్రదేశం మ్యూజియం అనే ప్రదేశంకి వెళ్ళాల్సిన అవసరం లేకుండా విఆర్ థియేటర్స్లలో మీకు ఎటువంటిది కావాలనుకున్నా కూడా చూసుకోవచ్చు. అలానే ఇదే విఆర్ థియేటర్లో మీకు వర్చువల్ టూర్స్ అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఎన్నో వింతలు విశేషాలు ఉన్నటువంటి ప్రదేశాలన్నిటికి కూడా మనము వ్యయ ప్రయాసాలు కోర్చి అంత దూరం వెళ్ళే అవకాశము చాలా అతి తక్కువ మందికి మాత్రమే దొరుకుతుంది. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇటువంటి ఈ వింతలు విశేషాలన్నింటినీ కూడా విఆర్ థియేటర్లో మా టెక్నాలజీ ద్వారా మేము షూట్ చేసేసి వాళ్ళకి నచ్చినటువంటి ప్రదేశానికి ఈ థియేటర్ ద్వారా వెళ్ళొచ్చు. వీటినే మేము ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ చేసేస్తే దాని ద్వారా ఏమైనా చూడవచ్చు. నెక్స్ట్ అతి ముఖ్యమైనది వర్చువల్ ప్రొడక్షన్ అండి. వర్చువల్ ప్రొడక్షన్ అనేది ప్రపంచంలో ఇప్పటివరకు చాలా విశేషంగా ప్రాచుర్యంలో ఉండింది. ఇప్పుడు సినిమాలు వస్తున్న సినిమాలన్నీ కూడా ఈ వర్చువల్ ప్రొడక్షన్ ద్వారానే తీస్తున్నారు. కాకపోతే మరి సైమాక్స్ యొక్క వర్చువల్ ప్రొడక్షన్కి సైమాక్స్ సినిమాస్కి మిగతా ప్రపంచం తీస్తున్న సినిమాకి ఉన్న వ్యత్యాసం ఏంటనేది ఇప్పుడు మీరు చూశారు. మిగతా ప్రపంచ దేశాల్లో హాలీవుడ్, బాలీవుడ్ వీళ్ళందరూ తీస్తున్నటువంటి సినిమాలన్నీ కూడా తీసిన టెక్నాలజీ మళ్ళీ 2Dలోనే అంటే థియేటర్లో మాత్రమే దాన్ని ప్రొజెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. మేము తీస్తున్న సినిమాలన్నింటిలో కూడా వీటిని ఎలా సిచ్యువేషన్ని సీన్ని క్యాప్చర్ చేస్తామో అలా మళ్ళీ అదే హెడ్సెట్ ద్వారా మీకు సినిమా లోపలికి తీసుకెళ్ళి ప్రదర్శించడం జరుగుతుంది. ఆ రకంగా మేము తయారు చేసినటువంటి షార్ట్ ఫిలిం లియా ఇప్పుడు మీరు చూస్తున్నారు. దాన్ని ఒక షార్ట్ ఫిలింగా తీసేసి దానికి భావితరాల వర్చువల్ రియాలిటీ మూవీస్ ఎలా ఉంటుంది అనేది మీ అందరికీ చూపించడం జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ది అవుట్డోర్ థియేటర్ అండి. సో అవుట్డోర్ థియేటర్ అంటే ఏంటి అంటే ఇప్పటివరకు థియేటర్ అనేది మనము ఒక ఇంటీరియర్లో మాత్రమే చూడడం జరుగుతుంది. ఈ అవుట్డోర్ థియేటర్ అనేది మన ఇదే హెడ్సెట్ పెట్టుకొని మనము ఒక వర్చువల్ టూర్కి వెళ్ళాలి అంటే దాని చుట్టూ ఒక టెంపుల్ కట్టితే ఆ టెంపుల్కి సంబంధించినటువంటి విశేషాలన్నీ టెంపుల్లో ఉన్నట్టుగా చూడాలి అనుకుంటే ఇదే హెడ్సెట్ పెట్టుకొని మీరు వెళ్తే మీరు నడుచుకుంటూ ప్రదక్షిణంతా చేయవచ్చు, దర్శనం చేసుకోవచ్చు. అలానే ప్రసిద్ధ క్షేత్రాలన్నింటినీ కానీ టూరిస్ట్ ప్లేసెస్ కానీ పిరమిడ్స్ లాంటివి ఉన్నాయంటే మీరు పిరమిడ్స్ దగ్గరికి వెళ్ళి ఈజిప్ట్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి దాని చుట్టూతో తిరుగుతూ దానికి సంబంధించినవన్నీ మీరు అక్కడే ఉండి చూస్తున్నటువంటి భావన కలిగేలాగా ఈ టెక్నాలజీ ద్వారా చేసుకోవచ్చు. ఇదే టెక్నాలజీ తోటి వర్చువల్ ఆర్కిటెక్చర్ అండ్ రియల్ ఎస్టేట్ అని తయారు చేశాం. ఈ టెక్నాలజీ ఇప్పుడు ప్రపంచంలో కూడా అక్కడ మీరు ఈ సారూప్య పదాలు అంటే వర్చువల్ రియాలిటీ అనేది వెరీ వెరీ కామన్ వర్డ్ కాబట్టి అందరికీ వర్చువల్ రియాలిటీ అంటే ఇదే కదా అన్నట్టుగా ఉంటుంది. కానీ మేము చేసిన దాంట్లో డిఫరెన్స్ ఏంటి అంటే మేము యూజ్ చేస్తున్న కోడింగ్ సాఫ్ట్వేర్లో ఇంటిగ్రేట్ చేసేసి ఈ ప్రోడక్ట్స్ అన్ని డెవలప్ చేశాం. సో జనరల్గా కోడింగ్ సాఫ్ట్వేర్ ఫర్ ఈ కైండ్ ఆఫ్ టెక్నాలజీకి C#, C++ అనే వాటితో చేస్తారు. మేము ఈ రెండింటిని ఇంటిగ్రేట్ చేసేస్తూ మా సొంతగా కోడింగ్ చేస్తూ తయారు చేసిన డెవలప్మెంట్ చేసినటువంటి సాఫ్ట్వేర్. సో దీని ద్వారా వర్చువల్ ఆర్కిటెక్చర్ అంటే ఒక కట్టనటువంటి ప్రదేశానికి ఖాళీ ప్రదేశంలో ఒక పెద్ద ప్రాజెక్ట్ వస్తుంటే అది మీరు నడుచుకుంటూ వెళ్ళి ఆ ప్రాజెక్ట్ యొక్క విశేషాలన్నింటినీ కూడా
వాటిని కేవలం నడటం ద్వారానే కాకుండా ఆల్టిట్యూడ్ అంటే మీరు 50వ ఫ్లోరు 60వ ఫ్లోర్కి ఉంటే ఆ హైట్కి కూడా మీరు లిఫ్ట్లో వెళ్ళినట్టుగా వెళ్ళి అక్కడి నుండి మీ చుట్టుపక్కల ప్రదేశాలన్నీ కూడా వాస్తవంగా ఎలా ఉన్నాయో వాటన్నిటిని కూడా చూడవచ్చు. సో ఇలా రియల్ ఎస్టేట్ రంగానికి వాళ్ళు ఇప్పటివరకు ఏదైతే బ్రోచర్స్ ద్వారానో లేకపోతే వాక్ త్రూస్ ద్వారానో వాళ్ళ కస్టమర్స్ని అట్రాక్ట్ చేసుకునే విధానానికి ఇప్పుడు కట్టక ముందే ఒక కస్టమర్కి కొనుక్కునే నమ్మకాన్ని, ధైర్యాన్ని, వాళ్ళ సాటిస్ఫాక్షన్ని దీని ద్వారా, ఈ టెక్నాలజీ ద్వారా వాళ్ళకి కళ్ళకు కట్టినట్టుగా చూపించేసి, వాస్తవంగా ఉన్నది దాన్ని చూపించేసి వీళ్ళు రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ చేసుకోవచ్చు. అలానే ఆర్కిటెక్చర్ స్టూడెంట్స్ ఇది ఎడ్యుకేషన్స్కి దగ్గర నుండి మొదలు పెడితే ఆ ఆర్కిటెక్చర్ విద్య అనేది ఎలా ఉంటుంది అంటే హిస్టరీ ఆఫ్ ఆర్కిటెక్చర్ అనేది మనము అక్కడ కట్టిన ఈజిప్షియన్లో ఒక్కొక్క రాయి తీసి చూపించలేము, కాకపోతే ఒక టెంపుల్లో ఒక్కొక్క రాయిని ఎలా ఇంటగ్రేట్ అయిందో తీసి చూపించలేము. వాళ్ళకి ఎడ్యుకేషన్, స్ట్రక్చరల్ డిజైన్, ఎన్నో రకాలైనటువంటి ఎడ్యుకేషన్స్ అన్నీ కూడా వాళ్ళకి ఒక్కొక్క రాయిని పేరుస్తూ ఒక్కొక్క టెక్నాలజీ దాంట్లో ఎలా ఇన్మడించబడిందో అనేది వివరిస్తూ ఎడ్యుకేషన్ ఎలా చేస్తామో, ఆర్కిటెక్చరల్ కోర్సు చదువుకున్న తర్వాత ఇప్పుడున్న ప్రాక్టీసింగ్ ఆర్కిటెక్ట్స్కి కూడా వాళ్ళు ఇప్పటివరకు చేస్తున్న కన్వెన్షనల్ ప్రాక్టీస్ లైన్ డ్రాయింగ్ ద్వారా మాత్రమే చేస్తారు. అలాంటిది వీళ్ళు గీస్తున్నప్పుడే డైరెక్ట్గా బిల్డింగ్నే కట్టేసేస్తూ ఇంటీరియర్సు, ఆర్కిటెక్చరు, దానికి సంబంధించిన మెటీరియల్స్, కలర్సు, ల్యాండ్స్కేపింగ్ అన్నీ కూడా అప్పటిదప్పుడే వీళ్ళు జస్టిఫై చేసేసుకొని వాళ్ళ డిజైన్ వాళ్ళు సాటిస్ఫై అయిన తర్వాత కస్టమర్స్కి, క్లయింట్స్కి ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ రకంగా మేము ఎన్నో రంగాలకి సంబంధించినటువంటి టెక్నాలజీస్కి అవకాశం ఉండేలాగా దీన్ని డెవలప్ చేసుకుంటూ వచ్చాము. తర్వాతది రియాలిటీ షోస్, టీవీ స్టూడియోస్, ఇవన్నీ కూడా ఒక సెట్టింగ్ ద్వారా, సపోజ్ మన బిగ్ బాస్ లాంటిది కానీ, కౌన్ బనేగా కరోడ్పతి లాంటివి కానీ తీసుకున్నామంటే ఒక సెట్టింగ్ వేయడం జరుగుతుంది. ఆ సెట్టింగ్ని కెమెరాస్ ద్వారా లైవ్ టెలికాస్ట్ చేయడం, రికార్డెడ్ టెలికాస్ట్ చేయడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ ఈ టెక్నాలజీ ద్వారా ఏంటంటే ఎటువంటి సెట్టింగ్స్కి అవకాశం లేకుండా ఆ సెట్టింగ్స్ అన్నీ కూడా వర్చువల్గా చేయవచ్చు. ఆ క్యారెక్టర్స్ ఏవైతే ఉంటుందో ఆ క్యారెక్టర్స్ని గ్రీన్ మ్యాట్ ద్వారా మాత్రమే షూట్ చేసి వీటన్నిటిని ఇంటగ్రేట్ చేస్తూ మొత్తానికి ఎంతో అద్భుతమైన సెట్టింగ్స్ని, తర్వాత రకరకాల సెట్టింగ్స్ని, ప్రతి ఎపిసోడ్కి ఒక కొత్త రకమైన సెట్టింగ్ని వేస్తూ మొత్తం ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీనే దీనికి మార్చేయవచ్చు. అలాగే ప్రముఖ ఇంటర్వ్యూస్ అన్నీ కూడా వీటిని ఇంటర్వ్యూ చేస్తున్న వాళ్ళంతా కూడా ఎక్కడెక్కడో ఉన్నా కూడా వాళ్ళందరూ ఒకే వేదికగా ఉండి ఒకే వేదిక మీద ఉన్నట్టుగా తీసుకువచ్చేసేసి వర్చువల్ రియాలిటీ ద్వారా వాళ్ళందరినీ కూడా మనం చూపించే అవకాశం ఉంటుందండి. సో ఇలా ఎన్నో రకమైన కోర్సెస్ని, వీటిని ఎన్నో రకమైన ప్రోడక్ట్స్ని తీసుకొచ్చేసేసి నెక్స్ట్ 360 డిగ్రీ వర్చువల్ లైవ్ స్ట్రీమింగ్ అని ఇంకొక టెక్నాలజీ ఉందండి. సో ఈ పెళ్ళిళ్ళు కానీ, ఏమన్నా ఈవెంట్స్ కానీ, వీటన్నిటిని కూడా మనము ఇప్పుడు కోవిడ్ మూలంగా ఒకరినొకరు కలుసుకోలేకపోయాము, చాలా తక్కువ మందితోటి కార్యాలు జరుగుతున్నాయి. అలా కాకుండా మనం ఇప్పుడు అంతా వీడియో కాల్ ద్వారా మాత్రమే చూస్తున్నాము. దానికి ఆల్టర్నేటివ్గా ఈ హెడ్సెట్ ద్వారా మనము అక్కడే ఉన్నట్టుగా, అదే ఫంక్షన్లో ఉన్నట్టుగా, అదే ఈవెంట్లో ఉన్నట్టుగా మనం ఈ 360 లైవ్ స్ట్రీమింగ్ ద్వారా మనము ఈ టెక్నాలజీని వాడుకుంటూ మనము ఫ్యూచర్ అంతా కూడా ఈ టెక్నాలజీ ద్వారా ముందుకెళ్ళే అవకాశం ఉంది. సో ఇప్పుడు ఈ వర్చువల్ రియాలిటీ అనే పదము ఇంకా అంత ప్రాచుర్యంలోకి రాలేదు. అందులో సామాన్య ప్రజలకి ఇంకా దీని గురించి తెలియదు. సో ఈ పత్రికా సమావేశము, ఈ వేదికని పురస్కరించుకొని మేము మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే ఈ టెక్నాలజీని ముందుగా సామాన్య ప్రజలకి అందరికీ అవగాహనలోకి వచ్చేలాగా తీసుకొచ్చి అక్కడి నుండి మిగతా వాళ్ళందరూ ఆర్కిటెక్ట్స్, బిల్డర్స్, డాక్టర్స్, వైద్య, విద్య, డిఫెన్స్, ఎన్నో రకమైన ఇండస్ట్రీస్కి దీనికి సంబంధించిన టెక్నాలజీస్ ఒక
భావితరాలకు అందించే అవకాశం ఉంది. వీటన్నిటికీ మేము ఒక ప్రావీణ్యాన్ని సంపాదించుకొని ఈరోజు మేము రెడీగా ఉన్నాము. ఎంతోమంది ఇన్వెస్టర్స్ని కానీ, స్టేక్ హోల్డర్స్ కానీ, కంపెనీస్ కానీ వీళ్ళందరినీ వచ్చేసి సైమాక్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీ దాంట్లో భాగస్వాములు అయ్యి దాన్ని ఒక ప్రపంచ స్థాయి వేదికగా, ప్రపంచ స్థాయి సంస్థగా గుర్తింపు రావాలనే భావనతో మీ అందరికీ ఈ సభా వేదికగా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. Max Institute of Creative Technology is all set to begin in the year 23-24 in the premises of our Shamshabad campus. We have allocated a land parcel of around 30 acres for this institute. This institute will be a host to not just student training, but it will also act as a startup ecosystem to enhance the facility of all the startups that are going to be introduced in this technology. And the human resources that are to be trained in this industry is immense, especially in our country, in our city, because this is still in research stage, and though there is a lot of technology available, but the practical implications and the applications in various aspects of life is still to be refined, and this is all going to happen in our center. So congratulations to Gauri Shankar Garu, who is the founder along with us. Cymax VR Techno Park is aspired to construct and coming up in a very short time in 32 acres of land in Shamshabad, very near to the international airport. So aiming to start up education, skill development, research and development and experience centers. Along with it has got all the student and staff accommodation and tourist accommodation, so that all the startups and it works as an incubation center and build up an ecosystem, and stakeholders and people who are aspiring to have their products just can come with a thought and they can leave these premises with the product. So this, having this integrated approach in having this all the major three, hardware, software and creative, this thing, we are beginning this with Cymax Institute of Creative Technology in the first phase of development of our 32 acres of land. The sooner once it starts, it will attract the world scenario and all the people will come together and they will have their share of thing, and it will be very soon going to be an international icon in the world map. Yeah, today we are facing problem with we are in software wise world is very much enriched, but when coming to the hardware we are still handicapped in developing reaching to the speed of the software development. So this we will help them all together. When they are together, it will be very easy for them to get an approach in giving the prototype designs. Later on, the production can happen in the respective countries, but the prototype deduction, prototype design and prototype products development, it requires an integrated approach. That is what we have observed in the past 1.5 years with the very hard work and hardship what this technology we have developed. Within 18 months, we have developed all these products, which are enormous approach and in various fields for the required for the future generations.